అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న విషయం అండి. నేను గురుపుష్య యోగం గురించి అప్లోడ్ చేసిన వీడియోస్ చూసి చాలామంది నిన్న బంగారం అనేది కొనుక్కున్నారు. ఆ వీడియోస్ కమెంట్స్ చూస్తుంటే నాకు ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపించిందండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే నిన్న బంగారం కొనుక్కున్నారో ఈ సంవత్సరంలో దానికి 100 రెట్లు బంగారం కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా మీ అందరికీ నా పాదాభివందనాలు అయితే తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ సాంప్రదాయంలో నవరాత్రులకు చాలా విశిష్టత ఉంది కదండి. అలా కొత్త ఏడాదిలో మాఘ గుప్త నవరాత్రులు అంటే శ్యామల నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి, ఎప్పుడు ముగియబోతున్నాయి, ఆ తల్లిని మనం పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయం ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మిమ్మల్ని అందరినీ నేను చేసే ఒకే ఒక్క రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. సరే, మాఘ నవరాత్రి శ్యామల నవరాత్రులు మనకి ఫిబ్రవరి 10న ప్రారంభమై 2024లో ఫిబ్రవరి 10న ముగుస్తుంది. మాఘ నవరాత్రుల్లో మొత్తం 9 రూపాల శక్తి స్వరూపాలని మనం పూజిస్తూ ఉంటాం. మనకి అంటే 10వ తారీఖు శనివారం ప్రారంభమై మనకి 18వ తారీఖు ఆదివారంతో మనకి ముగుస్తుంది. అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థమిస్తుంది. అందుకే మనకున్న మాసాల్లో మార్గమాసం అనేది చాలా విశిష్టత చేకూరుకుంది. ఎంతో పుణ్యప్రదమైన ఈ మాసంలో ఉన్నన్ని పర్వదినాలు ఇంకా ఏ మాసంలో ఉండవంటే అతిశయోక్తి కాదు. పరమ పవిత్రమైన మాఘమాసంలో అంటే మనకి 9 రోజులు దేవీ భక్తులు నవరాత్రుల వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారనమాట. అయితే శ్రీదేవి నవరాత్రుల పూజలు సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటూ ఉంటామండి. నవరాత్రి దీక్ష అనేది మొదటి 2 సార్లు చైత్రమాసం మరియు ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటారు. చైత్రమాసంలో వచ్చేది వసంత నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చేది దుర్గా నవరాత్రులు, శరన్నవరాత్రులు. వీటిని మనం ప్రతీక్ష నవరాత్రులు అని కూడా పిలుస్తాం. మరో 2 నవరాత్రులు ఆషాఢ మాసంలోను మరియు మాఘమాసంలో జరుపుకుంటాం. వీటినే రహస్య నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అంటారు. ఆషాఢంలో ఆషాఢ నవరాత్రులు వారాహి అమ్మవారికి, మాఘమాసంలో శ్యామల నవరాత్రులు. అయితే శ్యామల నవరాత్రులు మనకి మాఘ శుద్ధ పాడ్యం నుండి అంటే 10/2/2024 శనివారం నుండి ప్రారంభమై 18/2/2024 ఆదివారం మాఘ శుద్ధ నవమితో ముగుస్తాయి. శ్యామల సరస్వతి రూపం, జ్ఞాన స్వరూపం. ఈమెను మంత్రిని అని కూడా అంటూ ఉంటారు. అంటే శ్రీ లలితాదేవి అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి మరియు వారాహిదేవి సర్వ సైన్యాధ్యక్షురాలు. శ్యామల ఉపాసన అనేది దశ మహావిద్యల్లో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి అని కూడా అంటారండి. ఈమెను రాజమాతంగి, రాజశ్యామల అని కూడా పిలుస్తూ ఉంటారు. దశ మహావిద్యల్లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే మనకి విద్యలో రాణించడం, కోల్పోయిన పదవులు తిరిగి రావడం, కొత్త పదవులు పొందడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం, పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరగడం అనేది జరుగుతుందనమాట. అయితే శ్రీ లలిత అమ్మవారు అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్యభారంతా అప్పగించిందనమాట. అందుకే ఆమెను రాజశ్యామల అని కూడా అంటూ ఉంటారండి. ఇంకా మరిన్ని ముఖ్య విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సెలవు.